ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. తెలంగాణలో నేడు మూడో రోజు చేరుకున్న ఆర్టీసీ సమ్మెతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం నేడు కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందడిగా కొనసాగుతుండటంతో నిజామాబాద్ జిల్లా రైతులు నేడు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలో ఇవాళ ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం వేళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జంట జలాశయాల పరిరక్షణలో భాగంగా హైడ్రా అధికారులు నేడు గండిపేట పరిసరాల్లో అక్రమాల గుర్తింపై ఫోకస్ చేయనున్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టులోని నాణ్యత లోపాలపై కొందరు ఇంజనీర్లను విచారించనుంది. సమ్మె కారణంగా మెట్రోలో ఇవాళ కూడా రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల సేఫ్టీ కోసం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. 15,000 పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నేడు కీలక మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. అనకాపల్లిలో నిన్న శంకుస్థాపన చేసిన 5,400 కోట్ల సోలార్ యూనిట్ నిర్మాణ పనులు నేడు వేగవంతం కానున్నాయి. ఎస్ఎస్సీ ఫలితాల ప్రకటన తేదీపై విద్యాశాఖ నేడు అధికారిక వెబ్సైట్లో సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం నేడు కూడా దాదాపు 24 గంటలకు పైగా సమయం పట్టవచ్చని టీటీడీ అంచనా వేసింది. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూచనలపై అధికారులు నేడు తుది నివేదికను రూపొందించనున్నారు. కోనసీమ జిల్లాలో నేడు మడ అడవుల సంరక్షణపై గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణల కేసులో దేవాదాయ శాఖ అధికారిని శాంతిని ఏసీబీ అధికారులు ఇవాళ కూడా ప్రశ్నించనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నేడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల నాణ్యతపై నిపుణుల బృందం తనిఖీలు చేపట్టనుంది. జాతీయ వార్తలు. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందించనుంది. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడు న్యూఢిల్లీలో జరగనుంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనుల కోసం నేడు గుజరాత్లోని అహ్మదాబాద్ సెక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ విధించారు. దీనివల్ల పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు జరిగాయి. అంతర్జాతీయ వార్తలు. హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దళాలు 3 వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు వార్తలు రావడంతో అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొంది. ఏప్రిల్ 2026 వీసా బులెటిన్ ప్రకారం భారతీయులకు గ్రీన్ కార్డ్ క్యూలో కొంత పురోగతి కనిపిస్తోంది. మధ్యప్రాచ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు నేడు మరింత పెరిగాయి.